వద్దు బాబు, మాలా వద్దు, దీక్ష వద్దు. అలా అనకండి, మాల వేసుకుంటే మంచి జరుగుతుంది. దీక్ష తీసుకుంటే ధనలాభం కలుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, మీరు గొప్ప బిలీనీర్ కూడా అవుతారు. నాకన్నీ ఉన్నాయి, నన్ను వదిలేయండి. నా మాట వినండి. వద్దంటున్నానుగా. బాబు దేవుణ్ణి కాదనకయ్యా బాబు, ఇష్టం లేదన్నాను కదా. బాబు పొద్దున్నే బోణి బేరం కాదనకండి. ఇదిగో మీకు కన్స్ట్రక్షన్ కూడా ఇస్తాం, కాదనకండి. బోణి ఏంటి, ఈ కన్సెషన్ ఏంటి? నేను చెప్తాను. స్వామి శరణం. కలిమి ఉంది కాబట్టి కాదంటున్నావు. బలిమి ఉంది కాబట్టి ఇష్టం లేదంటున్నావు. కాలచక్రం గిర్రున తిరిగి రేపు ఆ రెండూ పోతే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. అప్పుడు నీకు ఆ అయ్యప్పే దిక్కు కాదనగలవా? రాబోయే ముసలితనంలో హాయిగా బతకటం కోసం ఇప్పుడు సంపాదిస్తున్నావు. మరి వచ్చే జన్మలో ఉన్నతంగా పుట్టడం కోసం కావలసిన పుణ్యాన్ని ఇప్పుడు సంపాదించుకోవా? శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. దేవుడు, భయం, భక్తి, పుణ్యం, పురుషార్థం ఏదీ నీకక్కర్లేదా? నిజమే స్వామి, కానీ నేను చాలా బిజీ. 41 రోజులు దీక్షలో ఉండాలంటే ఏమాత్రం వీలు పడదు. శరణమయ్యప్ప. నీకు ఏమాత్రం వీలవుతుంది? శాస్త్రం ఒప్పుకుంటుందా? శాస్త్రాన్నే శాసించే గురుస్వాములం మేం. మా శిష్యులు చెబుతారు, మీకు వీలైంది ఎంచుకోండి నాయనలారా. సాదామాల 41 రోజులు, 1116. అదేంటి స్వామి? మాలను బట్టి డేస్ స్వామి, డేసును బట్టి రేటు. మొత్తం వినండి స్వామి. హైటెక్ మాల 21 రోజులు, 5000 రూపాయలు. ఇంటర్నెట్ మాల 11 రోజులు, 7500. గెలాక్సీ మాల 3 రోజులే, 10,000 రూపాయలు. అదేంటి స్వామి, డేస్ లో కనిపించే కన్సెషన్ రేట్లో మాత్రం కనిపించట్లేదు, ఎందుకని? అదేమిటండి అమాయకంగా మాట్లాడతారు? దైవ కార్యం కదా, భక్తుల కోసం స్పెషల్ డిస్కౌంట్. ఓహో, ఇంకేమైనా వీలవుతుందా స్వామి? భేషుగ్గా వీలవుతుంది. శరణమయ్యప్ప. నీలాంటి బిజీయెస్ట్ బిజినెస్ మ్యాన్ కోసమే ల్యాప్టాప్ మాల ఉంది. ల్యాప్టాప్ మాల? ఎస్. ఇలా వేయటం, అలా తీసేయటం. అదేలా? ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి తిన్నగా త్రివేంద్రం వెళ్ళి అక్కడి నుంచి ఏసీ కారు వేసుకుని పంబ వెళ్ళు. అక్కడ డోలీ చేసుకుని జాలీగా శరణమంటూ గోల చేసుకుంటూ కొండెక్కి దర్శనం చేసుకుని సేమ్ డే పంబ చేరుకో. మాల తీసుకో, పక్కనే కేరళ బ్రాందీ ఉంది, వేసుకో. రేయ్, నాకున్న బిజీ కారణంగా మాల వేయటానికి టైం లేకున్నా నీ మాటల్లోని వేదాంతాన్ని విని ఒప్పుకున్నాను. కానీ నువ్వు ఇంత లుచ్చావని ఇప్పుడే తెలిసింది. చెప్పదెబ్బతో సరిపెట్టా.